అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాండి. మేము దుబాయ్ మిరాకిల్ గార్డెన్కి మరి రావడం జరిగింది. చక్కగా ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక్కడ అన్ని పూలు, మరి వీళ్ళు ఎంత కష్టపడ్డారో, మరి ఎడారి ప్రాంతంలో వీళ్ళు ఎంత కష్టపడ్డారో దానికి తార్కాణ నిదర్శనమే ఈ దుబాయ్ మిరాకిల్ గార్డెన్. ఇక్కడ చూస్తే ఎన్నో లక్షలమైన మరి ఈ చెట్లు యొక్క వాటి యొక్క పూలు మనం చూస్తా ఉన్నాం. ఎర్రగా తెల్లగా ఎన్నో వివిధ రకాలైనటువంటి మరి పూలు అన్ని సమకూర్చి ఇక్కడ మరి ఆకర్షణగా పెట్టిన మరి దుబాయ్ గవర్నమెంట్ మనం చూస్తా ఉన్నాం పిల్లరా. మరి ఈ సందర్భంలో నాకు చిన్న మాట జ్ఞాపకం వస్తుంది. ఈ గార్డెన్ పేరు మిరాకిల్ గార్డెన్ అని పెట్టారు. మరి దేవుడు మరి ఈ సృష్టిని ఒక మిరాకిల్ గా మనకు తయారు చేసి ఉంటున్నారు. అది కనుక మనం ఆలోచిస్తూ ఉంటే మరి సొలొమోను గారి సృష్టి గురించి రాస్తున్న క్రమంలో ఆయన ఎన్నో విషయాలు, మరి ఆయన రాసిన పుస్తకాల్లో ఎన్నో గ్రంథాలు రాసిన ఈ సృష్టి గురించి. మరి మా దేవుడు కూడా ఈ సృష్టిని మనం పరీక్షిస్తే మీకు తెలుస్తుంది నా గురించి, నా యొక్క లక్షణాలు, నా యొక్క స్థితి ఏంటో తెలుస్తుంది అని చెప్పి దేవుడు తన యొక్క గ్రంథంలో రాయిస్తుంది. మరి అదేవిధంగా మరి అడవి పువ్వుల గురించి కూడా యోచించుడే అని చెప్పి యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్న సందర్భం మనకు కనపడతా ఉంది. మరి ఈ పూలు యొక్క చూస్తే మనం ఏం నేర్చుకోవాలంటే పిల్లలు, దేవుడు మరి ప్రతి ఒక్క చేసిన దానికి, ప్రతి ఒక్క దానికి ఒక పని నిమిత్తం అది ఉన్న ఈ సృష్టిలో. మరి మనం కూడా మరి అడవి పువ్వులు ఎలాగైతే పూసి ఎండిపోయి వాడిపోతున్నాయి, అలాగే మనం ఈ పువ్వులాగా మరి దేవుని యొక్క పనిలో వెలుగుంది. మరి ఆయన యొక్క పనిలో మరి చివరి శ్వాసగా ఎండిపోయి మరి యొక్క జీవితాన్ని మరి తర్వాత నిత్య జీవనంలో స్వతంత్రించుకునేలాగా మనకి యొక్క పూలు మనకి పాఠాలుగా చెప్తున్నారు. అదేవిధంగా మరి ఎన్నో అద్భుతమైన కార్యాలు ప్రపంచంలో మరి సృష్టి కార్యక్రమం, దేవుడు మనకు తెలియని కార్యక్రమాలు కూడా చాలా 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 ఉన్నతమైన. ప్రతి ఏది చూసినా కానీ మనం దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అన్ని సమకూర్చి యొక్క మిరాకిల్ గార్డెన్ యొక్క అద్భుతమైన గార్డెన్ గా వర్ణించిన దుబాయ్ గవర్నమెంట్ మరి ఒక క్రైస్తవుడైతే ఏం చెప్పాలి విసపోయినారా? ప్రకృతి అది మిరాకిల్ గార్డెన్, మన యొక్క శరీరం యొక్క మిరాకిల్, మరి యొక్క సూర్యచంద్రుడే ఒక మిరాకిల్. మరి ప్రతి ఒక్కటి ఒక అద్భుతం. లేని దాన్ని క్రియేట్ చేసిన దేవుడు, మరి లేని దానికి మరి సృష్టికర్త అయిన దేవుడు, అంత గొప్ప దేవుడు మన తండ్రి అయిన దేవుడు. మరి అదేవిధంగా మరి యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని దగ్గర నుండి వచ్చి మనకి ఆయన దగ్గరికి తిరిగి రావాలని చెప్పి ఆయన యొక్క మార్గం, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆ మార్గంలో ఎలా పయనించాలో యేసుక్రీస్తు వారు మనకి తన యొక్క మాటల ద్వారా తెలియజేశారు. మరి చిన్న మాటలు మరి అందరూ మరి తెలుసుకోవాలని, మరి ఈ పువ్వులు ఎలాగైతే ఇలా పరిమళించి సువాసనగా మనకి వెదజల్లి ఎలాగైతే వాడిపోయి ఎండిపోతున్నాయి, అలాగే మనం కూడా మన బ్రతుకుల్లో ఈ యొక్క పువ్వుల్లాగా వికసించి మరి ఆ యొక్క సుగంధాన్ని 10 మందికి పరిమళ వాసనగా 10 మందికి పంచుతూ, మరి యొక్క పరిమళాన్ని 10 మందికి వెదజల్లుతూ, మరి మనం కూడా పువ్వులు ఎండిపోయినట్టు దేవుని యొక్క పనిలో ఎండిపోవాలని, వాడిపోవాలని, ఈ తనువు ఈ జీవితం అంతా దేవునికి అర్పించాలని చెప్పి నా యొక్క చిన్న మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.